రే బుజ్జి, బావ ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసు, నన్ను తీసుకువెళ్ళు అని అంటుంది సరోజ. సరోజ, నిజంగా నాకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనేది తెలియదు, వాళ్ళు ఇల్లు ఎక్కడ అనేది కూడా నాకు తెలియదు. అన్నయ్య ఈ డబ్బులు నాతో పంపించేసి ఆయనతో అన్నయ్య వెళ్ళిపోయారు అని అంటాడు బుజ్జి. అయితే వాళ్ళ ఇల్లు ఎక్కడో కనుక్కోవడం అంత కష్టమైన పనేమి కాదు కదా అని సరోజ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, మొన్న పెళ్లివారు వచ్చారు కదా, వాళ్ళ ఇంటి అడ్రస్ ఎక్కడో కనుక్కో, నాకు కావాలి, నేను వెళ్ళాలి, బావ అక్కడే ఉండుంటాడు అని అంటుంది సరోజ. ఏటే, ఏం మాట్లాడుతున్నావే, పెళ్ళి కాకుండా ఇలా పెళ్ళింటికి వెళ్ళిపోతావా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అలా వెళ్తే అమ్మాయిని ఏమంటారో తెలుసా అని అంటాడు వాళ్ళ నాన్న. నువ్వు ఇంకా పాత రోజుల్లోనే ఉన్నావేంటి నాన్న, కొంచెం మారు. అబ్బాయి వాళ్ళు వచ్చి మన గురించి అంతా ఎంక్వైరీ చేసి వెళ్ళారు, ఇప్పుడు మనం వెళ్ళి అక్కడికి వాళ్ళ గురించి తెలుసుకుంటే తప్పేముంది? అక్కడికి వెళ్తేనే కదా అసలు వాళ్ళేంటి అనేది మనకు తెలిసేది. నేను వెళ్ళాలి అనుకుంటున్నాను. అసలు బావ అక్కడ ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి, అంత డబ్బు బావకి అతను ఎందుకు ఇచ్చాడో తెలుసుకోవాలి అని అంటుంది సరోజ. వాడు ఏం చేస్తే మనకెందుకే, వాడు మనకి వడ్డీ కడుతున్నాడా, మన డబ్బులు మనకిస్తున్నాడా, అదే కావాలి నాకు అని అంటాడు సరోజ తండ్రి. నాన్న, ముందు కనుక్కుంటావా కనుక్కోవా అని అంటుంది సరోజ. సర్లేవే, నీకోసం కనుక్కుంటాను అని పెళ్లి కొడుక్కి ఫోన్ చేస్తాడు సరోజ తండ్రి. అంకుల్, ఏం చేస్తున్నారు అంకుల్? ఏంటి ఫోన్ చేశారు, ఏదైనా పనుందా అని అంటాడు ధనరాజ్. మీరు వెళ్ళాక ఏ విషయం చెప్తాను అన్నారు, ఇంతవరకు ఫోన్ చేయలేదు. మా అమ్మాయి పట్నం వస్తుంది, ఎక్కడో ఉండే కన్నా మీ ఇంట్లోనే ఉంటే బాగుంటుంది 2 రోజులు అని మా అమ్మాయిని పంపిస్తున్నాను, మీ ఇంటికి వస్తుంది, అడ్రస్ చెప్తారా అని అంటాడు సరోజ తండ్రి. అమ్మో, ఇప్పుడు ఎలాగా? పట్నం వస్తుంది అంటే నాకు తల్లిదండ్రులు లేరు అనే విషయం తెలిస్తే ఈ సంబంధం కూడా క్యాన్సిల్ అయిపోతుంది. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఈ సంబంధం ఎలా అయినా ఫిక్స్ అవ్వాలి. ఏదైనా శైలేంద్ర అన్నయ్య ఉన్నాడు కదా, దేవ్యాని మేడం ఉన్నారు, వాళ్ళిద్దరూ చూసుకుంటారు, వాళ్ళ ఇంటి అడ్రస్సే ఇచ్చేస్తాను అనుకుంటూ, సరే అంకుల్ రాసుకోండి అని శైలేంద్ర వాళ్ళ ఇంటి అడ్రస్ ఇచ్చేస్తాడు ధనరాజ్. సరోజ వచ్చేలోపు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని బ్రతిమాలి నేను అక్కడే ఉండేటట్టు ఏర్పాట్లు చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు ధనరాజ్. రిషి, వసు, మహేంద్ర తర్వాత రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ధనరాజ్ శైలేంద్ర దేవయానిలను కలిసి, తను ఇక్కడికి వస్తుంది, మీ ఇంటి అడ్రస్సే చెప్పేశాను, నేను ఎలా అయినా సరే ఇక్కడుండే ఏర్పాట్లు చేయండి మేడం అని అంటాడు ధనరాజ్. రే, మా ఇంటి అడ్రస్ ఇవ్వడం ఏంట్రా అని అంటుంది దేవయాని. మరి నాకున్నది మీరే కదా మేడం, మరి మీ ఇంటి అడ్రస్ ఇవ్వకుండా ఇంకెవరి అడ్రస్ ఇస్తాను? మా ఇంటి అడ్రస్ ఇస్తే నాకు ఎవరూ లేరు అని తెలిసిపోతుంది, ఈ సంబంధం కూడా క్యాన్సిల్ అయిపోతుంది. రాగ వచ్చిన సంబంధం, ఈ సంబంధం ఎలా అయినా సెట్ అయ్యేలా చూడాలి మేడం మీరే. అన్నయ్య, కాదనుకన్నయ్య, నేను ఈ ఇంట్లోనే ఉంటాను కొన్ని రోజులు, అమ్మాయి వస్తుంది కదన్నయ్య, నేను మీ తమ్ముని కాదు మీ కొడుకుని కాదు అని తెలిస్తే, నిజం తెలిస్తే చాలా ఘోరం జరిగిపోతుందన్నయ్య అని అంటాడు ధనరాజ్. మమ్మీ, వీడికన్నా ముఖ్యంగా మనం ప్రాబ్లంలో పడకుండా ఉండాలి అంటే వీడిక్కడే ఉండాలి అని అంటాడు శైలేంద్ర. అదేంట్రా అని అంటుంది దేవయాని. అవును మమ్మీ, ఇప్పుడు ఆ రంగకు కూడా వీడు మన ఇంట్లో లేకపోతే అనుమానం వస్తుంది, అందుకే వీడు మన ఇంట్లో ఉంటేనే ఎవరికి ఏ అనుమానము రాదు అని అంటాడు శైలేంద్ర. నువ్వు చెప్పింది కరెక్టేరా, ఇప్పుడు వీడి అవసరం మనకే ఉందంటావా? సర్లే, కానీ వీడిని ఇంట్లోకి ఎలా తీసుకువెళ్ళాలి అని అంటుంది దేవయాని. ఏదో ఒక ప్లాన్ చేయి మమ్మీ అని అంటాడు శైలేంద్ర. రే, నువ్వు నా చెల్లెలు కొడుకువు అని ఇంట్లో వాళ్ళకి చెప్పి నమ్మిస్తాను, నువ్వు కూడా అలానే చెప్పు అని అంటుంది దేవయాని. సరే పెద్దమ్మా అని అంటాడు ధనరాజ్. శైలేంద్ర, వీడికి ఒక గది ఏర్పాటు చేయించు అని అంటుంది దేవయాని. సరే మామ్ అని అంటాడు శైలేంద్ర. ఇంకా దేవయాని శైలేంద్ర ఇద్దరు కూడా ధనరాజ్ని లోపలికి తీసుకువెళ్ళి ఫణీంద్రకి పరిచయం చేస్తూ, వీడు మా చెల్లెలు కొడుకండి, దూరపు బంధువులు, కొన్ని రోజులు ఇక్కడే ఉండడానికి వచ్చాడు, ఈ మధ్యనే వీడికి చదువు అయిపోయిందంట, పెళ్లి సంబంధం కూడా ఫిక్స్ అయిందంట అని అంటుంది దేవయాని. అవునా, మన ఇంటికి ఎప్పుడు రాలేదే అని అంటాడు ఫణీంద్ర. ఇప్పటి వరకు రాలేదండి, ఇప్పుడైనా చుట్టరికాలు కలుపుకోవాలి కదండి అని అంటుంది దేవయాని. సర్లే అని అంటాడు ఫణీంద్ర. రే ధనరాజ్, ఇదిగో మీ వదిన ధరణి, మీ అన్నయ్య భార్య అని అంటుంది దేవయాని ధరణిని పరిచయం చేస్తూ. నమస్కారం వదిన గారు అని అంటాడు ధనరాజ్. నమస్కారం అని అయోమయంగా చూస్తూ ఉంటుంది ధరణి. ఇతన్ని ఎప్పుడూ చూడలేదే, అత్తయ్య వాళ్ళు బంధువులా, అత్తయ్య తరపు వాళ్ళు ఎప్పుడు ఇంటికి రాలేదే అని ఆలోచించుకుంటూ ఉంటుంది ధరణి. ఏంటి ధరణి ఆలోచిస్తున్నావు అని అంటుంది దేవయాని. ఏం లేదు అత్తయ్య అని అంటుంది ధరణి. తమ్ముడు, నువ్వు ఉండబోయే రూమ్ని చూపిస్తాన్రా అని శైలేంద్ర ధనరాజ్ని తీసుకువెళ్తాడు.
ధరణి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ఫణీంద్ర కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శైలేంద్ర దేవయాని అమ్మయ్య అని సోఫాలో కూర్చుని ఉంటారు. అంతలో సరోజ బావా బావా అనుకుంటూ వస్తూ ఉంటుంది. మమ్మీ ఆ సరోజ వచ్చేసినట్టుంది అని అంటాడు శైలేంద్ర. రానివరా అని అంటుంది దేవయాని. హాల్లో కూర్చుని ఉన్న దేవయాని శైలేంద్రను చూసి సరోజ మా బావని మీరు తీసుకొచ్చారని బుజ్జి చెప్పాడు, మా బావ ఎక్కడున్నాడు అని అంటుంది సరోజ. మీ బావకి ఒక పని అప్పగించాను, ఆ పని చేస్తున్నాడు. నువ్వెందుకు వచ్చావు సరోజ? మీ బావ బుజ్జితో డబ్బులు పంపించాడు కదా అని అంటాడు శైలేంద్ర. డబ్బులు పంపించాడు, కానీ మా అమ్మమ్మ చాలా బాధపడుతుంది. మా బావని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు ఇప్పటి వరకు. మా బావ ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో అని చాలా భయపడుతుంది అని అంటుంది సరోజ. మీ బావకి ఏమీ కాదు, మీ బావకి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. పని పూర్తవగానే మీ బావ మీ ఇంటికి వచ్చేస్తాడు అని అంటాడు శైలేంద్ర. కానీ ఒకసారి మా బావని కలిసి మాట్లాడి వెళ్తాను నేను అని అంటుంది సరోజ. మీ బావని పిలిపిస్తాను, మాట్లాడదు కానీ అంతవరకు నువ్వు మా ఇంట్లోనే ఉండు అని అంటాడు శైలేంద్ర. సరే అని అంటుంది సరోజ. శైలేంద్ర బయటికి వచ్చి రిషికి ఫోన్ చేస్తాడు. రిషి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటనియా అని అంటాడు. మీ మరదలు సరోజ వచ్చింది ఇంటికి అని అంటాడు శైలేంద్ర. సరోజనా? తనకి అడ్రస్ ఎలా తెలిసింది అని అంటాడు రిషి ఆశ్చర్యంగా. ఎలాగోలో తెలిసింది, నిన్ను చూడాలంటుంది, నీతో మాట్లాడాలి అంటుంది. నువ్వు వచ్చి ఒకసారి మాట్లాడి తన్ని పంపించేసేయి అని అంటాడు శైలేంద్ర. సరే అన్నయ్య నేను వస్తున్నాను అని అంటాడు రిషి. రిషి సరోజని బయటకు తీసుకువచ్చి ఏంటి సరోజ నువ్వొచ్చావేంటి అని అంటాడు. బావా నువ్వు చెప్పకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు? అసలు ఆ వస్తారా కూడా కనిపించడం లేదు నువ్వు వచ్చిన దగ్గర నుంచి అని అంటుంది సరోజ. సరోజ వస్తారా మేడం గారు గురించి కానీ ఆ మేడం గారు మన ఇంట్లో ఉన్నారు అనే విషయం గురించి కానీ ఎవరి దగ్గర ప్రస్తావించకు అని అంటాడు రిషి. ఎందుకు బావా అని అంటుంది సరోజ. ఇది చాలా పెద్ద పెద్ద వాళ్ళ విషయాలు సరోజ. శైలేంద్ర సార్ ఉన్నారు కదా, ఆ శైలేంద్ర సార్ వాళ్ళ బాబాయ్ కొడుకే రిషి సార్ అంట. రిషి సార్ భార్య వస్తారా మేడం. నేను రిషి సార్లా ఉన్నాను అని వాళ్ళ బాబాయిని వాళ్ళ కాలేజ్ని కాపాడడానికి నన్ను రిషి సార్లా నటించడానికి శైలేంద్ర సార్ నన్ను తీసుకొచ్చారు. వాళ్ళ కాలేజ్ని కాపాడుకోవడానికి వస్తారా మేడం గారు కూడా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు వస్తారా మేడం మన ఇంట్లో ఉన్నారు, మన ఊర్లో ఉన్నారు అని వీళ్ళకి తెలిస్తే మీరు ఆ విషయం మాకెందుకు చెప్పలేదు అని మనల్ని నిలదీస్తారు. మనకి ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇచ్చేయమంటారు. నేను అన్ని డబ్బులు ఆటో తోలుతూ ఎలా ఇవ్వగలను? ఆ డబ్బు లేకపోతే నానమ్మకి ఆపరేషన్ చేయడం కష్టమవుతుంది. అందుకే నేను ఇలా నటించడానికి ఒప్పుకున్నాను. నీకు ఒకవేళ వస్తారా మేడం కనిపించినా సరే నీకు తెలియనట్టే ప్రవర్తించు అని అంటాడు రిషి. అవునా బావా, అయితే ఆ వస్తారా నువ్వు ఒకచోట ఉంటున్నారా అని అంటుంది సరోజ. సరోజ నీకు చెప్తుంటే అర్థం కాదా? ఇలా పెద్ద పెద్ద వాళ్ళ విషయాల్లో మనం ఇరుక్కోకుండా ఉండాలి అంటే మనకి తెలిసినా తెలియనట్టే ఉండాలి. నేను అదే చెప్తున్నాను, నువ్వు కూడా అలాగే ఉండు. నానమ్మని బాగా చూసుకో, నేను త్వరలోనే వస్తాను అని అంటాడు రిషి. సరే బావా నువ్వు చెప్పినట్టే చేస్తాను, అవస్థార కనిపించినా నాకు తెలియనట్టే ఉంటాను అని అంటుంది సరోజ. అంతలో శైలేంద్ర వస్తాడు. ఏంట్రంగా ఇంకా మాట్లాడడం పూర్తవలేదా అని అంటాడు. అయిపోయింది అన్నయ్య, అయిపోయింది, మాట్లాడడం పూర్తయింది. సరోజ నువ్వు ఇంటికి వెళ్ళి ఇంకా అని అంటాడు రిషి. ఎలాగో మా ఇంట్లోకి రాబోయే కోడలువే కదా, మా ఇంట్లో 2 రోజులుండి మా గురించి అన్నీ తెలుసుకుని వెళ్ళు సరోజ అని అంటాడు శైలేంద్ర. పర్వాలేదండి నేను వెళ్తాను, బుజ్జి తోడుగా ఉన్నాడు కదా అని. ఇంకా సరే బావా నేను వెళ్ళొస్తాను అని బుజ్జిని తీసుకుని సరోజ వెళ్ళిపోతుంది. సరోజ బుజ్జి ఇద్దరు ఆటోలో వెళ్తూ ఉంటే మధ్యలో ఆటో ఆగిపోతుంది. ఇంకా ఇద్దరు ఆటో దిగి ఏంటి సరోజ ఎలా అయింది? ఆటో ఆగిపోయింది, ఇప్పుడు రిపేర్ చేయించాలంటే టైం పడుతుందేమో, అప్పటి వరకు వెయిట్ చేయాలి అని ఆటో రిపేర్ చేపిస్తూ ఉంటాడు బుజ్జి. అంతలో వస్తారా అటుగా వెళ్తూ బుజ్జిని సరోజని ఇద్దరిని చూసి ఆగుతుంది. ఇద్దరిని తన కారులో ఎక్కించుకుని ఆటో రిపేర్ చేయించి ఇంటికి తీసుకొచ్చేయమని అడ్రస్ చెప్పి వాళ్ళిద్దరిని కారులో ఇంటికి తీసుకువెళ్తుంది. కారులో వెళ్తూ ఉండగా సరోజ బుజ్జి మీరు సిటీకి ఎప్పుడొచ్చారు అని అంటుంది. ఈరోజే వచ్చాం మేడం గారు. మేడం గారు మీకు కారు డ్రైవింగ్ కూడా వచ్చా అని అంటాడు బుజ్జి ఆశ్చర్యంగా. వస్తారా నవ్వుతూ వచ్చు బుజ్జి అని అంటుంది. మేడం గారు ఇంత పెద్ద కారు మీదేనా అని అంటాడు బుజ్జి. మాదే బుజ్జి అని అంటుంది వస్తారా నవ్వుతూ. మేడం గారు ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అంటాడు బుజ్జి. మా ఇంటికి బుజ్జి అని అంటుంది వస్తారా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.